ఏపీలో టీడీపీ విధ్వంసకాండ పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల ఫలితాల రోజు నుంచి దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై ఇష్టానుసారంగా విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, కిడ్నాపులకు పాల్పడుతున్నారు. వర్సిటీ వీసీలపైన దౌర్జన్యం చేస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించారు. అయినా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. దాడులకు పాల్పడిన టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేయడం లేదు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లీగల్ సెల్ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తొలుత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత కోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అటు తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిల్లకూరు మండలం ముత్యాలపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు కట్ట రామిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చింది, మిమ్మల్ని చంపేస్తే దిక్కు దివానం ఏదీ ఉండదు అంటూ దూషిస్తూ వెంబడించారు. దీంతో తనను కాపాడాలంటూ బాధితుడు కట్ట రామిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టుకోండి